వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి గర్భ సంస్కార స్పెషలిస్ట్ అండ్ యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ చంద్రలేఖ్ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, నరాల పండిత ప్రాబ్లం, నెర్వింటిస్, ఈ ప్రాబ్లం తక్కువ ఏజ్లోనే వస్తుంది అంటున్నారు చాలామందికి. అవును. సో ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీరు ఎలాంటి రెమెడీ చెప్తారు? అట్ ద సేమ్ టైం అసలు ఈ ప్రాబ్లమ్ తక్కువ చిన్న ఏజ్లోనే ఎందుకు వస్తుంది అంటారు? బేసిక్గా మన నర్వ్ ఫిజియాలజీ గురించి కొంచెమైనా తెలుసుకోవాలి. మన నర్వ్స్ ఏంటంటే మన బాడీలో మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయి. ఒక దోమ కొట్టినా, ఒక చిన్న చీమ కొట్టినా కూడా మనకి వెంటనే క్షణాల్లో తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది అనుకుంటున్నారు? బికాస్ ఆ ఇచ్చిన స్టిమ్యులస్ అనేది డైరెక్ట్గా మన బ్రెయిన్కి నర్వ్స్ ద్వారా వెళ్తుంది. ఎప్పుడైతే జనాలకి నరాల్లో బలహీనత ఉంటుందో ఈ సిస్టమ్ అంటే ఈ సిగ్నల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది కూడా వీక్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ప్రాబ్లం ఎందుకు ఇంత లార్జ్ పాపులేషన్కి వస్తుంది యాజ్ ఇట్ ఈస్ అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద డయట్. ఫుడ్లో కావాల్సినంత రైస్, పప్పు అన్నీ తీసుకుంటున్నారు, కానీ ఎసెన్షియల్గా కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ ఏవి లేవు. సో మనం ఇంత పెద్ద దేహాన్ని పోషించడానికి కార్బోహైడ్రేట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవో తీసుకుంటున్నాం, కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్ మన బ్రెయిన్ని నరిష్ చేయడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అవి రెగ్యులర్గా మన ఫుడ్లో తీసుకోవడం ద్వారా 75 years వచ్చినప్పటికీ కూడా ఇలా కూడా ట్రెమర్స్ రావు. ఎందుకు రావు అని అంటే కావాల్సినంత మన బ్రెయిన్కి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వాలి. ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే నెలకు కావాల్సిన సరుకుల్లో బ్రెయిన్కి, ఫుడ్కి ఎక్కడా లేదనమాట లిస్ట్. ఓన్లీ పెద్ద బాస్కెట్ నిండా ఓన్లీ కావాల్సిన జంక్ ఉంటుంది, లేక కావాల్సినంత రైస్ అవి ఇవి వేరే కూరగాయలు అన్నీ ఉంటాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు ఫాలో చేయాల్సింది ఏంటంటే కావాల్సిన నట్స్ కూడా మనము సీడ్స్ కూడా నట్స్ అండి సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫుడ్లో. నరాల బలహీనతని ఓవరాల్గా మనం అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది రోజు ఒక 4-5 బాదం పప్పు, వాల్నట్స్, తర్వాత ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇట్లాంటి నట్స్ అండ్ సీడ్స్ మొత్తం కొంచెం నానబెట్టుకొని రాత్రి పొద్దున్న లేసి తినాలి రోజు. ఎలాంటి వేలో తింటారు అనేది మీ ఇష్టం. లడ్డు చేసుకుంటారా, పౌడర్ చేసుకుంటారా, లేకపోతే రోస్ట్ చేసుకుంటారా, కూరలో యాడ్ చేసుకుంటారా, మీ ఇష్టం. ఇంకా సో ఇట్లా రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన నర్వ్స్కి కావాల్సింది ఒక మంచి హెల్దీ ఫ్యాట్స్ కావాలి. మనకి చాలా మందికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్ అంటే కొలెస్ట్రాల్, అది మన గుండెల్ని ఏదో అఫెక్ట్ చేసేస్తుంది అనుకుంటారు. కాకపోతే ఫ్యాట్స్ ఐ నో ఇట్స్ రాంగ్ అనేది, కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తప్పు, అది మన బాడీలో ఎక్కువ ఉండకూడదు. కానీ గుడ్ కొలెస్ట్రాల్ లేకపోయింది అనుకోండి హార్ట్ అటాక్స్ వస్తాయి త్వరగా. సో ప్రతి ఒక్కటి కనెక్టెడ్, నర్వ్స్, తర్వాత మసిల్స్, బోన్స్, కార్టిలేజెస్, బ్రెయిన్, ఆర్గన్స్ ప్రతి ఒక్కటి మన దేహంలోనే ఉంది. కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లాగా దాన్ని విడగొట్టి నేను దీనికి ఇది మాత్రం తింటాను అని అంటే పనికిరాదు. సో మెయిన్గా ఏంటంటే ప్రాపర్గా వాటర్ కన్సంప్షన్ చేయాలి. నరాల బలహీనత రాకుండా ఉండాలంటే మంచి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సర్కేడియన్ రిథమ్ అనేది చాలామంది డిఫరెంట్ జోన్స్లో వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఇండియన్స్ చాలామంది ఫారిన్ కంట్రీస్కి వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ స్లీప్ మొత్తం ఆర్డర్ అయిపోతుంది, వాళ్ళకి సరిగా నిద్ర రాదు. సరే నిద్ర రాకపోతే బ్రెయిన్ చాలా యాక్టివిటీస్లో ఎట్లా ఉంటుంది ఎప్పుడు కూడా, అట్లా హైపర్ వేలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ సరిగా రెస్ట్ తీసుకోకపోయినప్పుడు మొత్తం టోటల్ బాడీలో ఉన్న నర్వ్స్ మొత్తం అఫెక్ట్ చేసేస్తుంది అన్నమాట. మేడం, ఇప్పుడు నరాల బలహీనత ప్రాబ్లం వచ్చింది మేడం, ఇన్ కేసు వచ్చిందంటే సో ఎలాంటి సిమ్టమ్స్ ఫస్ట్ మనకు కనపడతాయి? ఫ్యూచర్లో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? కొంతమందికి ఏంటంటే ట్రెమర్స్ వస్తాయన్నమాట, చేతిలో ఊగుతూనే ఉంటాయి, ఇది ఒక సిమ్టమ్. అండ్ చాలా మందికి అరికాళ్ళ మంటలు ఉంటాయి అన్నమాట, అరికాళ్ళ మంటలు ఉంటాయి. అండ్ నరాల బలహీనత వల్ల ప్రాపర్గా ఆలోచించలేరు, ఇది ఒకటి. అండ్ ఇలాంటివి ఇంకా నరాలు కరెక్ట్గా వర్క్ చేయనప్పుడు మజిల్స్ ఎలా వర్క్ చేస్తాయి? ప్రాపర్ ఫైన్ మూమెంట్స్ అంటే ఇప్పుడు రాయాలి అనుకోండి, ఈ మజిల్స్ మనకు పని చేయాలి. అదేవిధంగా మన మనసులో ఏమనుకుంటామో అది మన చేతి ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అంటే సిగ్నల్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు మొబైల్కి ఎట్లా సిగ్నల్ ఎంత ఇంపార్టెంటో మన బాడీకి మన బ్రెయిన్ సిగ్నల్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ నరాల బలహీనత ఉండడం ఎట్లా అంటే ఒక మొబైల్కి సిగ్నల్ లో ఉన్నప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కట్ వినిపిస్తుంది చూసారా వాయిస్, ఎగ్జాక్ట్లీ అలాగే మన ఆర్గన్స్కి కానీ మజిల్కి కానీ కంటిన్యూస్ ప్రాపర్ సిగ్నల్ కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే మంచి హెల్దీ డైట్ పక్కా తీసుకోవాలి. మేడం, పక్షవాతం కూడా నరాల బలహీనత ప్రాబ్లం వల్లనే వస్తుందా? అవును, ఖచ్చితంగా అలాగే అవుతుంది. అండ్ మెయిన్లీ పక్షవాతం వచ్చిన వాళ్ళకి పారాలసిస్ అయిపోతూ ఉంటుంది కొన్ని, ఎస్పెషల్లీ రైట్ హ్యాండ్, రైట్ లెగ్, లేకపోతే కొంతమందికి డిఫరెంట్ జోన్స్ అలా అవుతూ ఉంటుంది. సో వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సడన్గా ఎవరికైనా వస్తే నెగ్లెక్ట్ చేయకూడదు. చాలామంది ఏంటంటే ఒక 1 week అవ్వనిలేండి, అప్పుడు గల సెట్ అవుతుంది, అవ్వకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఇది పెద్ద మిస్టేక్ అనమాట.
ఇలా చేయడం ద్వారా అక్కడ ఆ నర్వ్స్, ఆ మజిల్స్ మొత్తం వేస్టేజ్ అయిపోతాయి అనమాట. అంటే మళ్ళీ పనికి రాకుండా పోతాయి. సో అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయిన వెంటనే యోగా చేయాలి. అంటే అన్ని ఆసనాస్ మనం చేస్తున్నట్టు చేయలేరు వాళ్ళు. స్పెషల్గా న్యూరలాజికల్ డిజార్డర్స్ కోసం కొన్ని ఆసనాస్ ఉంటాయి, కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది, తర్వాత దానికి స్పెసిఫిక్గా కావాల్సిన డయట్ ఉంటుంది, యోగాసనాస్తో పాటు కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. బేసిక్గా ఇంకా యోగిక్ ఫిలాసఫీ కాన్సెప్ట్లో చెప్పాలంటే ఎందుకు పారాలిసిస్ వచ్చిందంటే ఆ స్పెసిఫిక్ రీజన్ ఆఫ్ ద బాడీకి ప్రాణశక్తి తక్కువైపోయింది. కాబట్టి కావాల్సినంత ప్రాణవాయువుని మనము ఇవ్వాలి. ఎలా వస్తుందంటే ప్రాపర్ లైఫ్ స్టైల్తో పాటు ప్రాణాయామ రోజు రెగ్యులర్గా చేయడం, మైండ్ని కామ్గా ఉంచుకోవడంతో పాటు ఇవన్నీ ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సో కొంతమందిలో ఇలా కూడా అవుతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు. మర్చిపోవడం అనేది మనకు సిగ్నల్ ఇచ్చినారు, ఏదైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అది మర్చిపోతాం. చాలా మంది యంగ్స్టర్స్ కానీ ఓల్డర్స్ కానీ ఏదైనా ఒక విషయం కోసం ఒక రూమ్ దాకా వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకోసం వచ్చానబ్బా అని మళ్ళీ వెనక్కి వచ్చి తిరిగి ఆలోచించి మళ్ళీ అప్పటికి వెళ్ళి మళ్ళీ పని చేస్తుంటారు. అంటే ఇన్స్టెంట్గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంది లాంగ్ టర్మ్ వరకు దాన్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. అది ఇంతకు ముందు ఓన్లీ 70s వచ్చేది ఆ ప్రాబ్లం, ఇప్పుడు 30s 40s స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ అన్నిటికి మెయిన్ కారణం ఏంటంటే సీక్వెన్సింగ్. మన బ్రెయిన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. నాకు గుర్తున్నప్పటికీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా అంగడికి వెళ్ళి ఏదైనా సామాన్లు తీసుకురామని చెప్తే మా అమ్మ లిస్ట్ చెప్పేది, మేము గుర్తు పెట్టుకొని పోయి తీసుకొని వచ్చేవాళ్ళం. ఎప్పుడైనా మిస్ అయితే ఒకటి రెండో మిస్ అయ్యావా. కానీ ఇప్పుడు ఏదైనా తీసుకురామంటే మొబైల్లో వెంటనే తీసి నోట్స్లో మొత్తం టైప్ చేసుకొని వెళ్ళి అలాగే తీసుకొని వచ్చేస్తున్నాం. అంటే రోజు రోజుకి మన బ్రెయిన్ని వాడకం బాగా తగ్గించేసాం. ఏదైనా క్యాల్కులేట్ చేయాలన్నా వెంటనే క్యాల్కులేటర్ తీస్తున్నాం. ఒక నరాల బలహీనత రాకూడదంటే మన నరాలను వాడాలి. బ్రెయిన్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ ఇట్స్ కంపైలేషన్ ఆఫ్ నర్వ్స్. సో దాంట్లో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి ఒక్కొక్క డిఫైన్డ్ వర్క్ ఉంటుంది. అన్ని రకాల డిఫైన్డ్ వర్క్ మనము చేయాలి, చేస్తేనే అది చాలా యాక్టివ్గా ఉంటుంది. దీంట్లో యోగా రోల్ చాలా బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ రోల్ ఉంది. రెగ్యులర్గా తరచూ యోగా చేస్తున్న వాళ్ళు 85 years అయినప్పటికీ కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఏ ట్రెమర్స్ లేకుండా స్ట్రైట్గా నిలబడగలరు, ఫాస్ట్గా నడవగలరు. సో యోగా ప్రతి ఒక్కరు చేయాలి. వెదర్ ఇట్ ఇస్ చైల్డ్, మిడిల్ ఏజ్ ఉండని, ఓల్డ్ ఏజ్ ఉండని, అసలు ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే యోగా చేస్తూనే ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇష్యూసే రావు అసలు. నిజంగా మేడం, ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం ఏదైతే మనం బాదం పప్పు కానీ బాదం పిస్తా ఇట్లాంటివి తీసుకుంటే నరాలకి కొంచెం స్ట్రెంత్ ఉంటుంది, నరాల బలంత రాదు, వచ్చిన వాళ్ళు కూడా తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దాంతోపాటు యోగా కన్ఫామ్గా కంపల్సరీ చేసుకుంటేనే మీరైతే యాక్టివ్గా ఉంటారు, నల్లబలం దూరం నుంచి బయటపడతారని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మీరు చెప్పినట్టు యోగా చేస్తూ, మీరు చెప్పిన ఫుడ్ తీసుకుంటూ కంపల్సరీ ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.